మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే పెద్దయినా, మీ పేరేంటి? గోళ మాలద్దరమ్మ. ఈ రోజు సీఎం గారిని కలవడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? పింఛన్ రాలేదమ్మా మేడం. పింఛన్ రాలేదు. ఒక కొడుకు నాకు. ఆ కొడుకు పెట్టడం లేదు అన్నం, నాకు కూడు లేదు. పింఛన్ అడుక్కొని తింటున్నాను. సీఎం అని కలిస్తే ఏమైనా పింఛన్ ఇస్తాడని. ఉందా మేడం? ఈ రోజు సీఎం గారిని కలిసి ఫంక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే చాలా మందికి వికలాంగులకు అయితే సో ఫంక్షన్ అయితే ఆపేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి మీరు రావడం జరిగిందా? ఇంతకు ముందు వస్తున్నాయా? రాలేదు మేడం. ఇదిగా జగన్ వచ్చినాక తీసేసారు. ఇదిగో జగన్ వచ్చినాక అప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు ఇచ్చారు. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు కొంతమందికి ఫంక్షన్ తీసేశారు. నాకు తీసేసారు టీడీపీని. జగన్ పక్కలేనని టీడీపీ అని తీసేసారు. ఏ ఊరు పెద్దని మరి? మాది వెంకటేశ్వర అర్జునపాలెం. మా భార్య కూడా కర్ర తీసుకుని కొట్టద్దు. కుడి బెట్టబడికి వెనకాలకు వచ్చి బాధేదా ఇంట్లోకి వెళ్ళొద్దు. అసలు ఏమైంది? కాలు ఏమైంది? షుగర్ వల్ల మేడం. షుగర్ వల్ల? అందువల్ల. అంటే ఈ మధ్యలో అయిందా లేకపోతే చిన్నప్పటి నుంచి అలానే ఉందా? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ నుంచి అంటే షుగర్ వల్ల వచ్చింది. ఓకే. సో అప్పటి నుంచి మీరు ఏ పని చేయలేదు? అంతకుముందు ఏం పని చేసేవాళ్ళు? ఆయనకి కూలి పనికి పోతుంది. ఈ తర్వాత ఏం పని చేయలేకపోతే? పని చేయలేకపోతున్నా మేడం. అన్నం పెట్టేవాళ్ళు కూడా లేరు. ఒక కొడుకు అయితే ఆ కొడుకు బయలుదేరి కాదు, పై మనిషి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నాడు. రూపాయి కూడా పెట్టినాడు. ఏం చేస్తాం మేడం? అడుక్కొని తింటున్నా బజార్లో. మా భార్య కొట్టేది కూడి ఆడొస్తుంది అని కర్ర కొడుతుంది. అయ్యో. సో ఈరోజు సీఎం గారిని కలవండి, కంపల్సరీ మీకు ఫంక్షన్ ఇచ్చేటట్టు చేస్తారు. సో వెళ్ళండి.